ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఎవ్రీడే 1.4 lakh పైగా పాసెంజర్స్ ని 190+ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇండియాలో బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఎవ్రీడే 25,000+ ఫుట్ ఫాల్ తో 135+ ట్రైన్స్ ని ఈ స్టేషన్ హ్యాండిల్ చేస్తుంది. ఈ 2 స్టేషన్స్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా రైల్వే స్టేషన్స్ చాలా మంది ప్యాసింజర్స్ ని అండ్ ట్రైన్స్ ని డైలీ హ్యాండిల్ చేస్తున్నాయి. కానీ ఈ స్టేషన్స్ ని ఇవి జనరేట్ చేసే రెవెన్యూపై కంట్రోల్ మాత్రం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు. డెకేడ్స్ గా ఈ స్టేషన్స్ అండ్ మనీని వేరే స్టేట్స్ నుండి కంట్రోల్ చేసేవారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు అండ్ విశాఖపట్నం ఈ 4 డివిజన్స్ ని కలిపి ఇండియాస్ 18th రైల్వే జోన్ ని విశాఖపట్నం హబ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అదే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఈ వీడియోలో మనం రైల్వే జోన్ అండ్ డివిజన్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ కి ఓన్ జోన్ నీడ్ ఎందుకు ఉంది అండ్ ప్రెసెంట్ గ్రౌండ్ స్టేటస్ ఏంటి, ఈ జోన్స్ వల్ల ఏపీ ఎకానమీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయన్నది డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1. 69,181 కిలోమీటర్స్. ఇది ఇండియాలో టోటల్ రైల్వే రూట్ లెంగ్త్. వరల్డ్లోనే 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. ఇంత పెద్ద నెట్వర్క్ ని మేనేజ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ తన సిస్టమ్ ని 18 జోన్స్ గా అండ్ ఆ జోన్స్ ని డివిజన్స్ గా డివైడ్ చేసింది. న్యూ రైల్వే లైన్స్ బిల్డ్ చేయడం, స్టేషన్ ని రీడెవలప్ చేయడం, ట్రాక్ డబ్లింగ్, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్, బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా జోన్ కంట్రోల్లో ఉంటాయి. డివిజన్ అంటే జోన్ లో ఒక చిన్న యూనిట్. డైలీ ట్రైన్స్ రన్ చేయడం, స్టేషన్స్ ని మేనేజ్ చేయడం, ట్రాక్స్ ని మెయింటైన్ చేయడం అండ్ పాసింజర్ కి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం లాంటివన్నీ డివిజన్ కంట్రోల్లో ఉంటాయి. ఇలా మొత్తం గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ డివిజన్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మేజర్ స్టేషన్స్ అయిన విజయవాడ, గుంటూరు ఈ 2 కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద ఉండేవి. విశాఖపట్నం డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఉండేది. దీని హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్లో ఉండేది. దీంతో ఆంధ్రప్రదేశ్లో న్యూ స్టేషన్స్ బిల్డ్ అవ్వాలన్నా, న్యూ రైల్వే లైన్స్ బిల్డ్ చేయాలన్నా, బడ్జెట్ ఎలోకేట్ చేయాలన్నా ఈ డెసిషన్ పవర్ అంతా వేరే స్టేట్స్ దగ్గర ఉండేది. ఈ గ్యాప్ ని ఫిక్స్ చేయడానికి 12 years వెయిట్ తర్వాత ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని డివిజన్స్ ని కలిపి ఇండియన్ రైల్వేస్ కొత్త జోన్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అదే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. 2019లో గవర్నమెంట్ దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అండ్ జనవరి 2025లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విశాఖపట్నంలో జోనల్ హెడ్ క్వార్టర్స్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. 149 crores తో వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫైనల్ గా June 1, 2026 ఈ జోన్ ఆపరేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ జోన్ లో అసలు ఏం వర్క్స్ జరుగుతున్నాయని డిస్కస్ చేద్దాం. చాప్టర్ 2, ద మనీ. 2009 నుంచి 2014 వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటి ఆంధ్ర అండ్ తెలంగాణ రెండిటికి కలిపి యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 886 crores రైల్వే బడ్జెట్ ఎలోకేట్ చేసేవారు. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే 9,417 crores రైల్వే బడ్జెట్ ఎలోకేట్ అయింది. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 84,000 crores వర్త్ రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్తో న్యూ రైల్వే లైన్స్ బిల్డ్ చేయడం, స్టేషన్స్ ని రీడెవలప్ చేయడం, ట్రాక్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ లాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటారు. దీనివల్ల వేరే స్టేట్స్ మీద డిపెండెన్సీ కంప్లీట్ గా తగ్గుతుంది. అంతేకాకుండా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ కింద విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు లాంటి మేజర్ ఏపీ స్టేషన్స్ ని రీడెవలప్ చేస్తున్నారు. ఈ స్టేషన్ నీడ్స్ ని అటెండ్ చేయడంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఒక మేజర్ వాయిస్ గా మారుతుంది. ఇప్పుడు ఈ జోన్స్ లో అసలు ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయని ఒక హై లెవెల్లో డిస్కస్ చేద్దాం. చాప్టర్ 3. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు అండ్ విశాఖపట్నం డివిజన్స్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 309 కిలోమీటర్స్ న్యూ రైల్వే లైన్ బిల్డ్ అవుతుంది. దీనికోసం 2,333 crores ఖర్చు చేస్తున్నారు. ఈ లైన్ కంప్లీట్ అయితే గుంటూరు, ప్రకాశం,
నెల్లూరు డిస్ట్రిక్ట్స్కి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది అండ్ రాయలసీమ నుంచి కోస్టల్ ఆంధ్ర వరకు ఇది షార్టెస్ట్ రూట్గా మారుతుంది. నెంబర్ 2, ఎరుపాలెం నుంచి నాంబరు వరకు అమరావతిని కనెక్ట్ చేస్తూ 57 కిలోమీటర్స్ న్యూ రైల్వే లైన్ 2245 crores ఇన్వెస్ట్మెంట్తో బిల్డ్ అవుతుంది. ఈ లైన్తో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఇంకా గుంటూరు అండ్ గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్కి క్లియరెన్స్ కంప్లీట్ అయింది. టన్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ డబ్లింగ్ కంప్లీట్ అయితే ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటి మీద డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి, సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. చాప్టర్ 4, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంటే ట్రైన్స్ మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్. వైజాగ్ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, ఇలా ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ కిందకు ఉన్నాయి. ఈ పోర్ట్స్ నుండి మినరల్స్, స్టీల్, కోల్ అండ్ గూడ్స్ ఇలా ఎవ్రీ ఇయర్ క్రోర్స్ వర్త్ కార్గో హ్యాండిల్ అవుతుంది. బెటర్ రైల్వే కనెక్టివిటీ అంటే పోర్ట్ నుంచి కార్గో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీంతో లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ అలానే ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అయితే ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మొత్తం 87 మిలియన్ టన్స్ ఫ్రైట్ని హ్యాండిల్ చేస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. అంతేకాకుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ఈ కంపెనీస్కి రైల్వే కనెక్టివిటీ చాలా హెల్ప్ చేస్తుంది. లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గితే మిగిలిన కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైల్వే స్ట్రాంగ్గా ఉంటే పోర్ట్స్ వర్క్ చేస్తాయి, పోర్ట్స్ వర్క్ చేస్తే ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ అవుతాయి, ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రో అవుతుంది. ఇలా సౌత్ కోస్ట్ రైల్వే ఒక ఎకనామిక్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాప్టర్ 5, ఇప్పుడు ఇది కామన్ పీపుల్ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని డిస్కస్ చేద్దాం. ముందుగా జాబ్స్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో రైల్వే జాబ్స్ కోసం ఆర్ఆర్బీ ఎగ్జామ్ భువనేశ్వర్లో అటెండ్ చేయవలసి వచ్చింది. జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు విశాఖపట్నంకి మూవ్ అయింది కాబట్టి ఆర్ఆర్బీ ఆఫీస్ ఏపీలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. నెంబర్ 2, ట్రైన్స్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఆంధ్రప్రదేశ్లో 500+ ట్రైన్స్ ఆపరేట్ అవుతున్నాయి. న్యూ లైన్స్ కంప్లీట్ అయ్యాక మోర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ని యాడ్ చేస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఇలా అన్ని మేజర్ రూట్స్లో ట్రావెల్ యాక్సెస్ వస్తుంది అండ్ టికెట్ అవైలబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 3, స్టేషన్స్. అమృత్ భారత్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా స్టేషన్స్ రీడెవలప్ అవుతున్నాయి. క్లీన్ వెయిటింగ్ రూమ్స్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ఇలా బెటర్ ప్యాసింజర్ ఫెసిలిటీస్ ప్రతి స్టేషన్లో అవైలబుల్లోకి వస్తుంది. దీంతో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కంక్లూషన్, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మేజర్ ప్రాజెక్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, అమరావతి క్యాపిటల్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ పోర్ట్, ఫార్మా హబ్స్, డేటా సెంటర్స్ వీటన్నిటికీ ఒక స్ట్రాంగ్ రైల్వే కనెక్టివిటీ ఉంటే వీటిని యాక్సెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇండస్ట్రీస్ గ్రో అవ్వడంలో ఈ రైల్వేస్ ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన రైల్వే నీడ్స్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ ఇప్పటి వరకు వేరే స్టేట్స్లో ఉండేది, బట్ ఇప్పటి నుంచి అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోస్తో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.